భూమి మీద తండ్రి అయిన ఏకైక మగవాడి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇతను కావాలనే 9 నెలల పిండాన్ని మోసాడు, కన్నాడు. ఈ విషయాన్ని ప్రక్కన పెడితే ఒకతను తనకు తెలియకుండానే కొన్ని నెలల పాటు ట్విన్స్ ని తన స్టమక్ లో మోసాడు. అది ఒక భారతీయుడు అనే విషయం గురించి మీకు తెలుసా? అలానే మొక్కలు భూమి మీద కాదు హ్యూమన్ బాడీలో కూడా మొలకెత్తుతున్నాయి అనే విషయం గురించి మీకు తెలుసా? ఇటువంటి అతి వింత సంఘటనలు ఒక 6 జీవితంలో ఈ భూమి మీద జరిగి ఉన్నాయి. అటువంటి వింత సంఘటనల గురించి ఈ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. బట్ కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు నా యాజ్ ఇట్ ఈస్ రిక్వెస్ట్, ముందు మరింత అమేజింగ్ కంటెంట్ ఉన్న వీడియోస్ నా ఛానల్లో మీకోసం ప్రజెంట్ చేస్తాను. వాటిని చూడటం కోసం నా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. రాన్ స్వీడన్కి 2010లో ఉన్నట్లుండి ఒకరోజు విపరీతమైన దగ్గు భరించలేక డాక్టర్ వద్దకు వెళ్ళాడు. డాక్టర్ చెస్ట్ ఎక్స్రే తీశాడు. ఆ ఎక్స్రేలో లెఫ్ట్ లంగ్లో ఏదో కణితి పెరిగినట్లుగా అనిపించి సర్జరీకి ప్రిఫర్ చేశాడు. బట్ సర్జరీ కోసం అతని లంగ్ ఓపెన్ చేయగా షాక్ తినడం డాక్టర్ వంతైంది. కారణం, అతని లెఫ్ట్ లంగ్లో ఉన్నది కణితి కాదు, బఠానీ మొక్క. అప్పటికే అది కొన్ని ఇంచెస్ మీద పెరిగి ఉంది. డాక్టర్ సర్జరీ చేసి ఆ పీబ్లాన్ని తొలగించారు. యామిని కరుణమ అనే విద్యార్థినికి చదవడం, రాయడం, మాట్లాడడంలో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం రావడం, అలానే విపరీతమైన హెడేక్, బాడీ టెంపరేచర్తో డాక్టర్ వద్దకు వెళ్ళింది. డాక్టర్ ఎంఆర్ఐ తీయగా బ్రెయిన్లో ట్యూమర్ ఉందని తెలియంది. డాక్టర్స్ సర్జరీ చేయడం కోసం బ్రెయిన్ ఓపెన్ చేయగా వారికి దిమ్మ తిరిగింది. కారణం, ఆ ట్యూమర్ మామూలు ట్యూమర్ కాదు, మాన్స్టర్ ట్యూమర్. దీనికి మనుషులకు ఉన్నట్లే హెయిర్, బోన్స్, టీత్, ఐస్ అలానే మరికొన్ని అవయవాలు కూడా ఏర్పడ్డాయి. చివరికి డాక్టర్స్ ఎంతో కష్టపడి సర్జరీ చేసి దాన్ని తొలగించారు. ఆ అమ్మాయిని సేవ్ చేశారు. రోజ్మెరీ అవనాజ్కి 2007లో కొద్ది రోజుల పాటు ఐస్ కొన్నిసార్లు కనిపించడం, మరికొన్నిసార్లు కనిపించకపోవడం జరిగింది. డాక్టర్ వద్దకు వెళ్ళగా ఎంఆర్ఐ తీసి షాక్ తిన్నాడు. కారణం, ఒక పురుగు తన బ్రెయిన్లో ఇలా రంధ్రం చేయడం చూసి దాన్ని తర్వాత సర్జరీ చేసి తొలగించాడు. అయితే ఈ పురుగులు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత హ్యాండ్స్ సరిగా వాష్ చేసుకోకపోవడం, అలానే పోర్క్ ఫుడ్ సరిగ్గా ఉడకనిది తినడం. సో బీ కేర్ఫుల్. ఓ రష్యన్ విపరీతమైన చెస్ట్ పెయిన్తో డాక్టర్ వద్దకు వెళ్ళాడు. డాక్టర్ చెస్ట్ ఎక్స్రే తీసి ఇతనికి కూడా ఏదో లోపల కణితి పెరిగి ఉన్నట్లు గమనించి సర్జరీకి ప్రిఫర్ చేశాడు. బట్ సర్జరీ టైంలో ఇతని లంగ్ ఓపెన్ చేయగా షాక్ తింటాం డాక్టర్ వంతైంది. కారణం, ఇతని లంగ్లో 5 అంగుళాల మేర ఫర్ మొక్క పెరిగి ఉంది. డాక్టర్ ఎంతో కష్టపడి సర్జరీ చేసి ఆ మొక్కని తొలగించాడు. ఆ రోజు డియోస్కి రోజుకి తలలో ఇచ్చింగ్ ప్రాబ్లం పెరగడం వల్ల ఆ ప్రాబ్లం తగ్గించుకోవడం కోసం రకరకాల షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడాడు. అయితే ఫలితం లేకపోగా కొద్ది రోజుల తర్వాత స్కాల్ప్ అంతా కదులుతూ ఉన్నట్లు విపరీతమైన పెయిన్ వచ్చి డాక్టర్ వద్దకు వెళ్ళాడు. డాక్టర్ స్కాల్ప్ను గమనించి తేరుకోలేకపోయాడు. కారణం, అతని స్కాల్ప్లో ఇలా ఈగ లార్వాలు పెడుతూ ఉన్నాయి. ఫైనల్గా డాక్టర్ ఆ లార్వాని తొలగించి అతని ప్రాబ్లం క్యూర్ చేశాడు. ఇక చిట్ట చివరిది అతి విచిత్రమైనది. సంజు భగత్ అని మన దేశం వాడి. ఇతనికి ఉన్నట్లుండి ఓ ప్రెగ్నెంట్ లేడీలా కొన్ని రోజుల పాటు స్టమక్ పెరగడం మొదలైంది. మొదట ఈ విషయంపై సీరియస్గా దృష్టి పెట్టిన సంజు భగత్ క్రమక్రమంగా బ్రీతింగ్ షార్ట్నెస్ అవుతుండటం, స్టమక్ పెయిన్స్ రావడంతో డాక్టర్ వద్దకు వెళ్ళాడు. డాక్టర్స్ స్కాన్ చేసి ఎంత షాక్ తిని ఉంటారో ఇక ఆపై నేను చెప్పాల్సిన అవసరం లేదు. కారణం, ఇతని స్టమక్లో ట్విన్స్ పెరుగుతున్నారు. అది కూడా ఎలా ఉన్నాయి అంటే, ఒక బేబీ మరో బేబీలోకి చొచ్చుకొని పోతూ కొన్ని అవయవాలు, హెయిర్ ఏర్పడి ఉన్నాయి. ఫైనల్గా డాక్టర్స్ ఆ ట్విన్స్ని తొలగించి అతనికి పునర్జన్మనిచ్చారు. ప్రపంచంలో మన చుట్టూ నిత్యం ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి వాటిలో కొన్నింటిని వారం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వాటిని చూడడం కోసం ముందు చెప్పినట్లుగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే దీన్ని లైక్ చేయండి, వీళ్ళంటే ఎక్కువ మందికి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ వాసు తెలుగు ఫ్యాక్ట్స్.